వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చేసినటువంటి అభిమాన దేవుళ్ళకి స్వాగతం సుస్వాగతం. 1 ఇయర్ పైన అయిపోయింది ప్రాపర్ సినిమా చూడక, జనాల మధ్యలో బిగ్ ఫిలిం. సో ఏప్రిల్ 9th అరుపులు కేకల మధ్యలో చూడబోతున్నాను. ఇలాంటి మంచి సినిమాని ఇస్తున్న దిల్ రాజు గారికి, శిరీష్ గారికి రియల్గా అందరి తరపున థ్యాంక్స్ చెప్తున్నాను. ముందుగా నేను రాజు గారికి, శిరీష్ గారికి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ఆల్ ద బెస్ట్ చెప్పట్లేదు, ఎందుకంటే ఐ నో వాట్ ఈస్ ద రిజల్ట్. మొత్తం ఇండస్ట్రీ అంతా లీక్ అయిపోయింది ఈ బ్లాక్ బస్టర్ అని. సో వన్స్ అగైన్ మై హార్ట్ఫుల్ ది కంగ్రాచులేషన్స్ టు ది ఎంటైర్ టీమ్ అండ్ శ్రీరామ్ గారికి కూడా అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. బ్యూటిఫుల్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నటువంటి అనన్యకి ఆల్ ద బెస్ట్ చెప్తూ ఇన్వైటింగ్ హర్ ఆన్ స్టేజ్. I've come from a very small place. నేను ఈ జర్నీలో రియలైజ్ అయింది ఏంటి అంటే, నాలాగా చాలామంది అమ్మాయిలు ఇలా డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి చాలామంది ఇండస్ట్రీకి వస్తారు. పేరెంట్స్, ఫ్రెండ్స్ ఎవరు రిజెక్ట్ చేసినా చాలామంది రిజెక్షన్స్ ఉంటాయి, అన్నీ ఫేసెస్ వస్తారు. అండ్ ఆ గ్యాప్లో ఏమొస్తుందంటే, తెలుగు అమ్మాయిలకి తెలుగు ఇండస్ట్రీలో ఛాన్సెస్ ఇవ్వరు అని చాలామంది చెప్తూ ఉంటారు. బట్ వకీల్ సాబ్ టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మా తెలుగు అమ్మాయిలందరికీ ఒక చిన్న హోప్ ఇచ్చారు. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి, మా డైరెక్టర్ వేణు శ్రీరామ్ సార్కి అండ్ దిల్ రాజు సార్కి, ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మా అందరికీ ఒక మంచి హోప్ ఇచ్చారు మీరు. యా, అంజలి గారు, it was super fun working with you, you know that, and I love you so much. Of course you know that. Thank you so much Anjali garu. Set lo fun jarigindi ante adi meer na pakkana unnappude. Thank you so much. And Niveda is not here, unfortunately. I'm missing her, but Niveda, thank you so much for being so supportive. I've learned a lot of things from you. Yeah, Pavan sir, నేను ఈ వకీల్ సాబ్ జర్నీ అంతా లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాను. నా లైఫ్లో వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ వకీల్ సాబ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫేజ్. బికాస్ చాలా నేర్చుకున్నాను, చాలా విషయాలు తెలుసుకున్నాను. నాకు కంఫర్ట్ చేశారు. బికాజ్ ఈ కొత్త అమ్మాయి ఎక్కువగా ఏం చేయలేదేమో, కొంచెం డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతుంది అని చెప్పేసి మీరు చెప్పిన ప్రతి మాట, మీరు నాతో మాట్లాడిన ప్రతి కన్వర్జేషన్ అండ్ మీరు ఇచ్చిన ప్రతి కాంప్లిమెంట్ నాకు చాలా బాగా గుర్తున్నాయి సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్, మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, ఎవ్రీవన్ థ్యాంక్ యూ. మా ప్రొడ్యూసర్ మైత్రి రవి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. చాలా రోజుల తర్వాత వచ్చిన పండుగ మనకి, చాలా రోజుల తర్వాత వచ్చిన పండుగ ఇది మనకి. అందుకే మీ తరఫున, నా తరఫున, అందరి తరఫున ఒక్కసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి వెల్కమ్ బ్యాక్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నానంటే, మాట్లాడుకుందాం. పవన్ కళ్యాణ్ గారి సినిమాలు మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ స్టార్ట్ చేసినందుకు నేను థ్యాంక్స్ ఎందుకు చెప్తున్నానంటే, లాక్డౌన్ తర్వాత ఆల్మోస్ట్ కుదేలైపోయిన చిత్ర పరిశ్రమకి పవన్ కళ్యాణ్ లాంటి గారు వారు ఏ అధికారం లేకుండా, ఏ పదవి లేకుండా కొన్ని 100 కోట్లు టర్నోవర్ చేస్తూ కొన్ని వేల మంది సినీ కార్మికులకు ఉపాధి కల్పించే దిశగా ఆయన బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసినందుకు ఆయనకు శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను సార్. అండ్ కేవలం ఇది కళ్యాణ్ గారి ఆడియో ఫంక్షన్ కాబట్టి కళ్యాణ్ గారిని పొగడం కాదు, లాక్డౌన్ తర్వాత సినిమా చేస్తున్న ప్రతి హీరోకి, ప్రతి ఆర్టిస్ట్కి
ప్రతి టెక్నీషియన్కి వకీల్ సాబ్ వేదిక మీదుగా మరొక్కసారి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తుంటారు, మన ఫ్యామిలీ అంటే కేవలం మన ఫ్యామిలీ కాదు, సినిమా ఇండస్ట్రీ అంతా మన ఫ్యామిలీ అని చెప్తుంటారు ఆయన ఎప్పుడు. ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ నిన్న రిలీజ్ అయిన సినిమా బద్దలు కొట్టేసిందంటే, అబ్బా భలే న్యూస్ చెప్పావు, ఇప్పుడు అడుగుతారు, నెక్స్ట్ అడుగుతారు సినిమా ఎవరు ఏంటి అని. ఫస్ట్ సినిమా సక్సెస్ అవ్వగానే ఫస్ట్ సంతోషించేది ఆయన. అది ఏ సినిమా ఎవరు చేసానికి సంబంధం లేదు. ఆయన సినిమాలో వదిలేద్దాం అనుకున్న సినిమా ఆయన్ని వదలదు. మీ అందరితో ఒక చిన్న విషయం షేర్ చేసుకోవాలి. తొలి ప్రేమ 100వ రోజు రిపీట్ ఆడియన్స్తో షోస్ మళ్ళీ పడుతున్నాయి. సో బయట 4 థియేటర్లకు సరిపడా జనం ఉంటే ఒక్క థియేటర్లో 100 డేస్ ఫెస్టివల్ చేద్దాం అనుకున్న వాళ్ళు సంధ్య 70mm, సంధ్య 35mm 2 థియేటర్లలో డిస్ట్రిబ్యూటర్ గారు షోస్ వేద్దామని ఫిక్స్ అయ్యారు. ఆ గుంపులో ఎప్పుడు నెక్స్ట్ షోకి వెళ్దామని ఆ గుంపులో ఒక కాలేజీ కుర్రాడు పవన్ కళ్యాణ్ గారి కట్అవుట్ చూస్తూ వెయిట్ చేస్తున్నాడు. అదే కుర్రాడికి కొంత దూరంలో ఆ సినిమా డిస్ట్రిబ్యూటరు నిలబడి అదే కట్అవుట్ చూస్తున్నాడు. ఆ కుర్రాడు అనుకున్నాడు, ఎప్పటికైనా సరే ఈ హీరోని డైరెక్ట్ చేయాలి, ఎంతో సినిమా తీయాలని. అదే టైంలో అక్కడ నిలబడ్డ ఆ డిస్ట్రిబ్యూటర్ కూడా అనుకున్నాడు, ఎప్పటికన్నా ప్రొడ్యూసర్ అయితే హీరోతో సినిమా చేయాలని. ఆ కుర్రోడు కొన్ని సంవత్సరాల తర్వాత గబ్బర్ సింగ్ తీశాడు. ఆ డిస్ట్రిబ్యూటర్ మరికొన్ని సంవత్సరాల తర్వాత ఇవాళ వకీల్ సాబ్ తీసి మన ముందు కూర్చున్నాడు. రాజన్న, హ్యాట్స్ ఆఫ్ టు నీ సంకల్పం. ఎందుకంటే రాజుగారితో నా జర్నీ ఇప్పటి నుంచి కాదు. ఏ కథ విన్నా, ఎప్పుడు ఏ క్యారెక్టరేషన్ వచ్చినా నాకు ఫోన్ చేసి, హరీష్ ఒక కథ విన్నాను, కళ్యాణ్ గారు చేస్తే అద్దిరిపోద్ది, ఈ క్యారెక్టరేషన్ కళ్యాణ్ గారికి పడితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కళ్యాణ్ గారు అనేసరికి తను ఇంత పెద్ద నిర్మాత అనే విషయం మర్చిపోయి ఒక ఫ్యాన్గా మాట్లాడతాడు. ఆ విషయం నేను కొత్తగా చెప్పగలేదు. మొన్న ట్రైలర్ లాంచ్ అప్పుడు మీరు చూసారా లేదా థియేటర్లో? అలాగే మా శిరీష్ అన్న, కళ్యాణ్ గారి సినిమా మన బ్యానర్ నుంచి వస్తే డిస్ట్రిబ్యూటర్ అంటే ఏంటో చూపిస్తా, నెంబర్స్ అంటే ఏంటో చూపిస్తా, రికార్డ్స్ అంటే ఏంటో చూపిస్తా. అది ఏంటంటే సినిమా ప్రేక్షకుడు ఏదో ఎవరినో డామినేట్ చేద్దాం, ఏదో చేద్దాం అని కాదు, సినిమా ప్రేక్షకుడిగా వాళ్ళకు ఉండే ప్యాషన్ అది. సో రాజన్న, శిరీష్ అన్న కళ ఏప్రిల్ 9న సాకారం కాకపోయినందుకు వెరీ హ్యాపీ అన్న. ఇకపోతే మా వేణు శ్రీరామ్, నాకు తెలిసి ఆడిటోరియంలో గబ్బర్ సింగ్ సినిమాని ఎక్కువసార్లు చూసింది వేణు శ్రీరామ్ ఏమో, ఒక 30 సార్లు చూసా అని చెప్పాడు నాతో. కూర్చోండి నందా గారు, కూర్చో, చాలుగా ఈ ఒక్క డైలాగ్ చాలుగా మనం పదే సినిమా చూడటానికి. వేణు, థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలుసు అంటే నేను వకీల్ సాబ్ మొత్తం డబ్బింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే హీరో గారు డబ్బింగ్ చెప్పిన తర్వాత హీరో గారిని కలిసినప్పుడు, సార్ నైట్ ఎప్పుడో స్టార్ట్ చేసి మార్నింగ్ 5 వరకు డబ్బింగ్ చెప్పారంట కదా అంటే, అవును అన్నారు. పెద్దగా మాట్లాడలేదు. తర్వాత ఆయన మొహంలో ఒక తృప్తి కనిపించింది. సినిమా మొత్తం డబ్బింగ్ అయిపోయిన తర్వాత ఆయన మొహంలో ఒక చిన్న తృప్తి కనిపించింది. సార్ మీ నైట్ అంతా మేలుగా ఉన్నా సరే మీ మొహంలో సాటిస్ఫాక్షన్ ఉంది ఈ సినిమాకి అంటే మళ్ళీ నవ్వేసి ఊరుకున్నారు. అంటే తన సినిమాల గురించి ఎప్పుడు ఆయన చెప్పుకోవాల్సిన అవసరం రాదు కదా బేసిక్గా. అందుకు ఆ తృప్తి ఏంటో మీరు ఏప్రిల్ 9న థియేటర్లో చూస్తారు. ఇకపోతే వకీల్ సాబ్ ట్రైలర్ చూసిన తర్వాత నాకు అనిపించింది, ఏ కీలుకి ఆ కీలు తీసే వకీలుతను. ఈ వకీల్ సాబ్కి వాదించడమే కాదు, వాయించడం కూడా తెలుసు. వాయిస్తాడా అనేది అవతల వాళ్ళ బిహేవియర్, వాళ్ళ ఆప్షన్కి వదిలేస్తున్నాం. ఈ సందర్భంలో మా మైత్రి మూవీ మేకర్స్ గురించి కానీ మా సినిమా గురించి కానీ చెప్పడం కరెక్ట్ కాదు. ఎందుకంటే టుడే ఈజ్ వకీల్ సాబ్ డే, టుడే ఈజ్ మై బావ తమన్స్ డే, టుడే ఈజ్ వేణు శ్రీరామ్స్ డే, టుడే ఈజ్ మై రాజన్న డే. నేను మా బావ తమ్మన్ గురించి ఒకటే చెప్తున్నాను, ఈజ్ గోయింగ్ టు గివ్ హిస్ బెస్ట్ వర్క్. అంటే నేను ఒక్క ఫ్రేమ్ ఈ సినిమా చూడలేదు, తనతో నేను సినిమా జరుగుతున్న సేపు ఇంటరాక్ట్ అవుతున్నాను. నీ కెరీర్ బెస్ట్ ఫిలిం బావ ఇది. అది తను చేసిన వర్క్ తాలూకు సాటిస్ఫాక్షన్, తను చూసినప్పుడు తనకు వచ్చిన ఎక్సైట్మెంట్ ద్వారా తన మీద నాకు నమ్మకంతో చెప్తాను. తమన్ తన కెరీర్ బెస్ట్ వర్క్ చేశాడు ఈ సినిమాకి. ఇకపోతే మీరు కళ్యాణ్ గారి సినిమా గురించి మీరు ఎంత ఆకలిగా ఉన్నారో, ఒక ఫ్యాన్గా, ఒక రచయితగా, ఒక దర్శకుడిగా నేను అంత ఆకలితో ఉన్నాను. మనందరికీ భుక్తాయాసం వచ్చే రోజు దగ్గరలోనే ఉంది. దానికి తగ్గట్టుగా మేము అందరం కష్టపడుతున్నాం. ఆ తర్వాత ఆ భగవంతుడి దయ, మీ అందరి ఆశీస్సులు. లెట్స్ స్టార్ట్ సెలబ్రేషన్స్ ఆన్ ఏప్రిల్ 9th. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ హరిశంకర్ గారు. ఈ సాంగ్ టు
I wanted to dedicate to my mother. Having Power Star with us, I'm speechless. ఈ కోపం, ఈ కసి, ఈ ప్రేమ అంతనే నేను కీబోర్డ్లో పెడతాను బికాస్ ఐ లవ్ హిమ్ సో మచ్. సార్ థ్యాంక్ యూ సో మచ్. లాట్స్ ఆఫ్ రిగార్డ్స్ అండ్ లవ్ టు యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీళ్ళ గురించి ఇంకా డీపర్గా సౌమ్య విల్ ఎక్స్ప్లెయిన్ బికాస్ షీ మేడ్ ఈ సాంగ్ మేము లాస్ట్ 3 daysలో చేసాం. లాస్ట్ 3 days, just 3 days and nights we recorded this song. Every bit of this recorded live. ఈ సాంగ్లో కీబోర్డ్ వాద్యాలు ఏమీ లేవు. ఎవ్రీథింగ్ ఇస్ ప్రాపర్లీ రికార్డెడ్ లైవ్. అందరూ వీళ్ళే, ఒరిజినల్ ప్లేయర్స్ వీళ్ళే వాయించారు. సో మీరు సౌండ్ వింటే వీళ్ళు ఎంత టాలెంటెడ్ అని తెలుస్తుంది. అందరూ ఈ పాట అందరూ 3 రోజులుగా ఒకే ఒక ప్రేమ పైన చేశారు. అది పవన్ కళ్యాణ్ గారు. దే వాంటెడ్ టు డెడికేట్ దిస్. ఈ ఐడియా చెప్పిన వెంటనే, అంటే మగువ రిలీజ్ అయ్యి ఆ సాంగ్ రిలీజ్ అయ్యి 1 year అయిపోయింది. లాక్డౌన్లో చాలా విన్నారు. మళ్ళీ మాకు ఉమెన్స్ డే రోజున చాలామంది ఆ సాంగ్ని సెలబ్రేట్ చేసేటప్పటికి మాకు అర్థమైంది ఈ సాంగ్ చాలా డీప్గా వెళ్ళిపోయింది అని చెప్పి. సో మళ్ళీ ఎందుకు అదే పాట వింటాం, సరే ఒక క్లాసికల్ వర్షన్ ఒకటి ట్రై చేద్దాం అన్న వెంటనే సో ఇమీడియట్గా మీ అండ్ శ్రీకృష్ణ, ప్లీజ్ కమ్ శ్రీకృష్ణ, తను ఈ సినిమాకి హీ వర్క్ డే అండ్ నైట్ విత్ మీ. ఇట్రా నాన్న ఇట్రా. He really worked day and night and because nobody knows he works really hard. చాలా కష్టపడి నాతో అంటే మెంటల్గా పరిగెత్తాడు. సో ఏంటి మీ ఇంత పరిగెడుతుంటే ఇంకా చిక్కలేదు అంటారేమో, కాదు, మేము మెంటల్గా చాలా పరిగెత్తాం. 36 days అయింది మేము పడుకుని ప్రాపర్గా. బికాస్ మీరందరూ 9th ఈ సినిమా ఒక్కరు కూడా మిస్ అవ్వద్దు. ఈ సినిమా చూడడానికి నేను మళ్ళీ చెప్తున్నాను, డోంట్ మిస్. ఒక్కరు కూడా అసలు కళ్ళు ఆర్పే టైం ఉండదు మీకు, అంతే నేను చెప్పగలను. థియేటర్లో అంటే టు హ్యావ్ సచ్ ఎ గ్రేట్ ప్యాషనిస్ట్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు అండ్ మై డార్లింగ్ డైరెక్టర్ వేణు. లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఫిలిం. అంటే నేను అనుకున్నాను కమర్షియల్ సాంగ్స్, కెవు కేకలాగా డ్యాన్స్ ఆడే పాటలు చేయాలి. వస్తున్నా అలాంటి పాటలు చేయాలి. ఇంకా కూడా అడుగుతున్నారు వకీల్ సాబ్లో ఏమైనా ఐటమ్ సాంగ్ ఉంటే ఇవ్వు భయ్యా అని. మళ్ళీ చెప్తున్నా, ఈ సినిమాలో సిగరెట్ వెలిగించుకునే పాటలు లేవు, ఇంట్లో దీపాలు వెలిగించుకునే పాటలు ఉన్నాయి. బికాస్ ఈ సినిమా చేసేటప్పుడు వీ ఫెల్ సో రెస్పాన్సిబుల్. సడన్గా అయ్యో ఇంత పింక్ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. వీ ఫెల్ సో, అంటే హార్ట్ బ్రెంచింగ్ అయిపోయింది. హార్ట్ ఇంకా స్ట్రాంగ్ అయిపోయింది. మా సాంగ్స్ ఏముంది, పొద్దున్న చేస్తే రాత్రి రికార్డ్ అయిపోతుంది, ప్రాబ్లం కాదు. బట్ ఇలాంటి పాటలు చాలా కష్టం. అంటే ఇన్ని రోజులు జాగ్రత్త పెట్టుకుని చాలా చేయడం ఇట్స్ రియలీ టఫ్. మగువ లాంటి పాట కానీ రామ్జో శాస్త్రి గారు ఎంతో బ్యూటిఫుల్గా, అతనికి ఉండే ఒక నిమిషం ఆగు తమ్ముడు, నీ సినిమా గురించే మాట్లాడుతున్నాను. సో దాని తర్వాత సత్యమేవ జయతే. సో మనం చూసాం, నాకు ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ స్పీచ్ నాకు చాలా ఇష్టం. ఆయన ఫస్ట్ స్పీచ్ అదే నాకు ఎనర్జీ, దట్స్ మై రెడ్ బుల్. సో ఆ స్పీచ్ పెట్టుకునే ఆ స్పీచ్ వింటూనే ఆ పాట చేసాం, సత్యమేవ జయతే సాంగ్. దాని తర్వాత కంటి పాప. సో మీరు సినిమాలో చూస్తే తెలుస్తుంది ఎంత బ్యూటిఫుల్, చాలా అద్భుతంగా తీశారు వేణు అండ్ దిల్ రాజు గారు. ది మేడ్ ఇట్ హ్యాపెన్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్. రామ్జో శాస్త్రి గారు, యు ఆర్ నాట్ హియర్ బట్ యూ గేవ్, అంటే నా కార్బన్ డైఆక్సైడ్ పాటలకి మీరు ఎంతో ఆక్సిజన్ ఇచ్చారు, చాలా థ్యాంక్స్. అండ్ కమింగ్ టు ఈ సాంగ్, కదులు కదులు సాంగ్, మీరు ఇంకా రేపు మీకు యూట్యూబ్లో రిలీజ్ అవుతుంది. సో ఆ సాంగ్ గురించి మీకు ఇంకా డీపర్గా తెలుస్తుంది. ఇవాళ లెట్స్ విష్ సుధాలత గారు హ్యాపీ బర్త్డే. తన బర్త్డే ఈరోజు. సో అతను వేణు శ్రీరామ్ గారు గురు. సో అతని బర్త్డే ఈరోజు. సో ఆ బర్త్డే రోజున అతని పాట రిలీజ్ చేయడం అనేది చాలా, ఐఎమ్ ఫీలింగ్ సో ప్రౌడ్. బికాస్ ఇది 1 year ముందర ఆయన రాసి ఇచ్చారు. సో ఆ పాటను జాగ్రత్తగా రూపొంది ఈరోజు సినిమాలో మంచి ప్లేస్లో వస్తుంది. రేపు మార్నింగ్ యూట్యూబ్లో పాట రిలీజ్ అయిపోతుంది. మీరు యూట్యూబ్లో చూస్తే మీరు ఇంకా ఎంజాయ్ చేయగలరు. సో థ్యాంక్ యూ సో మచ్ సుధాలత గారు ఫర్ ద గ్రేట్ బ్లెస్సింగ్స్. ఎంతో కష్టపడ్డాం ఈ పాట చేయడానికి. అంటే రికార్డింగ్ ఒకవైపు చేస్తూ టైంకి సినిమాలు ప్రింట్స్ అన్ని వెళ్ళడానికి అన్నీ కష్టపడి ఎంతో 3 రోజులు వీళ్ళందరూ రాత్రి అసలు అందరు విజయవాడ నుంచి చెన్నై నుంచి అందరూ వచ్చి కష్టపడి దే మేడ్ ఇట్ సాంగ్ ఓన్లీ ఫర్ 1 person. అది మన పవన్ కళ్యాణ్ గారు. సో ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ అంజలి టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. వకీల్ సాబ్ సినిమా గురించి మాట్లాడాలంటే ఫస్ట్ పవన్ కళ్యాణ్ సార్ గురించి మాట్లాడాలి. అండ్ హలో సార్, నేను లైఫ్లో మర్చిపోలేని కొన్ని ఇన్సిడెంట్స్, అందులో ఒకటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో యాక్ట్ చేయడం. ఆయన ఉన్నారని నేను ఇది చెప్పట్లేదు. అండ్
ఆయనతో మాట్లాడిన చాలా ఇన్సిడెంట్స్ మా షూటింగ్ స్పాట్లో నాకు ఇంకా గుర్తున్నాయి. ఆయన మాట్లాడిన మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి. నాకు ఇంత బ్యూటిఫుల్ జర్నీ ఇచ్చినందుకు, నాకు ఇంత మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చినందుకు వకీల్ సాబ్తో. అండ్ వేణు శ్రీరామ్ గారు మా డైరెక్టర్, నాకు ఇంత బ్యూటిఫుల్ రోల్ నేను కెరీర్లో నేను బాగా చేశానని చెప్పుకోగల కొన్ని రోల్స్లో ఇది డెఫినెట్గా ఒకటై ఉంటుంది. అండ్ నాకు ఇంత మంచి రోల్ ఆఫర్ చేసినందుకు వేణు గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు, ఆయన్ని నేను నా లక్కీ ప్రొడ్యూసర్ అని చెప్తాను. బికాజ్ సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు ద్వారా నన్ను సీతగా ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ ఇప్పుడు వకీల్ సాబ్తో మళ్ళీ ఇంకొక పెద్ద మూవీ నాకు ఆఫర్ చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ పిఎస్ వినోద్ గారు మా కెమెరామెన్, ఒక్కొక్క ఫ్రేమ్ అంత బ్యూటిఫుల్గా మీకు కనిపిస్తుందంటే డెఫినెట్గా ఆయనే కారణం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వినోద్ గారు. అండ్ తమన్, మగువ మగువ, నేను ఎప్పటికీ నా ఫేవరెట్ లిస్ట్లో ఉంటుంది ఆ సాంగ్. నేను చాలామంది పేర్లు మర్చిపోయి ఉంటే చాలా చాలా సారీ. బట్ వకీల్ సాబ్ ఇట్స్ అ ఫ్యామిలీ. మేము టీమ్ అనే దానికంటే ఫ్యామిలీ అని చెప్తాను. అందులో పేరు పేరుగా అందరికీ పెద్ద 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 థ్యాంక్స్. అండ్ ఫైనల్గా ఆడియన్స్, మీరు అందరూ 9th సినిమా చూడబోతున్నారు. అండ్ సేఫ్గా మాస్క్ వేసుకొని, శానిటైజర్ చేసుకొని, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేసి డెఫినెట్గా సినిమాకి థియేటర్లో వెళ్ళి చూడండి. మీకు చాలా నచ్చుతుంది. అండ్ పవన్ కళ్యాణ్ గారిని ఒక 3.5 years తర్వాత మీరు చూడబోతున్నారు. ఇట్స్ అ విజువల్ ట్రీట్. అండ్ అందరూ థియేటర్లో సినిమా చూడండి, ఎంకరేజ్ చేయండి. అండ్ నా కో స్టార్స్ అనన్య, నివేద, ప్రకాష్ రాజ్ గారు అందరికీ అందరికీ పెద్ద పెద్ద థ్యాంక్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అంజలి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము దిల్ రాజు గారిని, అలాగే శిరీష్ గారిని అండ్ హర్షిత్ని. ఆర్య సినిమా ఓపెనింగ్కి వచ్చారు కళ్యాణ్ గారు, చిరంజీవి గారు, కళ్యాణ్ గారు, నాగబాబు గారు. మా ఆర్య సినిమాని అన్నపూర్ణ స్టూడియోలో ఓపెనింగ్కి వచ్చినప్పుడు కళ్యాణ్ గారు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అప్పుడు చాలా దగ్గరగా ఉన్నాను, అంటే ప్రొడ్యూసర్ అయ్యాను. మళ్ళీ అప్పుడు అదే కోరిక, ఎప్పుడు వస్తుందో అవకాశము అని. చాలాసార్లు ఇలాంటి ఇన్సిడెంట్స్ అనుకోవడమే కానీ ఏదో ఒక కారణం ద్వారా ఎప్పుడు సినిమా కథ అనుకోవడము, షేర్ చేసుకోవడము ఎవరితోనన్నా. బట్ ఎప్పుడు నేను కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళలేకపోయాను చాలా సంవత్సరాలు. గబ్బర్ సింగ్, మళ్ళీ గబ్బర్ సింగ్ నైజాం చేసే అవకాశం వచ్చింది. బండ్ల గణేష్ మా తమ్ముడు, హరీష్ శంకర్తో షేర్ చేసుకునేవాడిని. కళ్యాణ్ గారితో సినిమా తీయాలని ఉంది హరీష్, అది ఉంది ఇది ఉందని. నీ సంకల్పం గొప్పదన్నా, ఏదో ఒక రోజు వస్తుంది, వెయిట్ చేయి అని చెప్పేవాడు. అప్పటి నుంచి చాలా స్ట్రాంగ్ అనుకుంటున్నాను, ఎప్పుడు అవకాశం వచ్చిన కళ్యాణ్ గారితో. ఇంకా ఎందుకంటే అప్పుడే అనౌన్స్ చేస్తున్నారు, పాలిటిక్స్లోకి వెళ్తున్నారు, మళ్ళీ సినిమాలు చెయ్యరు, ఇలాంటి రకరకాలు వింటుంటే ఒక ఫీలింగ్, అయ్యో మిస్ అయిపోతానా, నాకున్న డ్రీము పోద్దా అని ఒకటి ఎప్పుడు ఉండేది. బట్ హరీష్ చంపినట్టు ఆ సంకల్పం గొప్పదేమో. సో అలా గబ్బర్ సింగ్ కూడా అయిపోయింది. సో పింక్, కళ్యాణ్ గారితో సినిమా తీయాలి అనే డ్రీమ్ చాలామందికి ఉంటుంది. కళ్యాణ్ గారు డేట్లు ఇస్తే చాలు, తీయటానికి లైన్లో చాలామంది ఉంటారు. కానీ ఒక ఎక్స్పీరియన్స్, నేను సినిమాలు చేస్తూ నేర్చుకున్న ఎక్స్పీరియన్స్తోని ఇవాళ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అందరు స్టార్ హీరోస్తో సినిమాలు చేశాం. కళ్యాణ్ గారిది ఒక్కటి బాకీ ఉంది, అది ఎప్పుడు ఉండేది, ఎప్పుడా అని. ఆ అవకాశం పింక్ రూపంలో. సో ఈ సినిమా మేము చేయడానికి కారణమైన, ముందుగా ఈ సినిమాని కథ రాసి డైరెక్ట్ చేసిన పింక్ డైరెక్టర్స్కి ముందు మా ధన్యవాదాలు. ఎందుకంటే అక్కడ ఆ రోజు వాళ్ళ మొదలుపెట్టింది మేము ఈరోజు స్టేజ్ మీద కళ్యాణ్ గారితో సినిమా తీసి మాట్లాడే వరకు తీసుకొచ్చింది. ఆ చిన్న పింక్ అనే వాళ్ళ ఐడియా. తమిళ్లో, హిందీలో ఈజ్ అ బిగ్ హిట్. థ్యాంక్ యూ సార్. April 9th రోజు మనం అందరం కలిసి పండగ చేసుకునే రోజు, కాలర్లు ఎగేసుకునే రోజు. అంటే నాకు ఎప్పుడు ఉండేది, అందరు స్టార్ హీరోస్తో సినిమా చేసాం, కళ్యాణ్ గారితో కూడా ఒక కమర్షియల్ సినిమానే మేము చేసుంటే ఎలా ఉండేదో నాకు తెలియదు. బట్ కళ్యాణ్ గారితో ఒక మంచి సినిమా, ఎరగదీసే సినిమా చేసినందుకు చాలా గర్వంగా ఉంది. జర్నీలు ఒక్కోసారి దగ్గరగా వెళ్తాము, కొందరు దూరంగా ఉంటాము. కళ్యాణ్ గారితో నాకు ఎప్పుడు దూరమైన డిస్టెన్సే, ఎప్పుడు నేను దగ్గరికి వెళ్ళలేకపోయాను.
సినిమా అయిన తర్వాత ఈ మధ్య ఒకరోజు నన్ను రమ్మంటే వెళ్ళాను. ఆ రోజు సార్ సినిమా నాకు సెకండ్, ఇవాళ సినిమా అద్భుతం, కానీ మీరు పిలిచి నాకు చెప్పిన ఆ 2 మాటలు నా లైఫ్లో నేను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను. మనసు అంటే మనసుతో ఆలోచించినప్పుడే అది అర్థమవుద్ది. మీరు ఆ చెప్పిన 2 మాటలు నేను లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ. డైరెక్టర్ వేణు శ్రీరామ్ గారిని వేదిక మీదకి సాధనగా ఆహ్వానిస్తున్నాము. వేణు గారు. ఎంత పెద్ద సినిమా అయినా, ఎంత చిన్న సినిమా అయినా, ఒక రచయిత వైట్ పేపర్ మీద తన బ్లూ ఇంక్తో మొదలెట్టినప్పుడే సినిమా స్టార్ట్ అవుద్ది. ఈ సినిమాని స్టార్ట్ చేసిన అనిరుద్ రాయ్ చౌదరి గారికి, సుజీత్ సర్కార్కి, రితీష్ షాకి, అలానే దీన్ని తమిళ్లో రీమేక్ చేసిన బోని కపూర్ గారికి, అజిత్ గారికి, వినోద్కి, అందరికీ పాదాభివందనం అండి. ఎందుకంటే వాళ్ళ వల్లనే మనం దీన్ని తెలుగులో చేసుకోగలిగాం. సో ఇప్పుడు కమింగ్ టు వకీల్ సాబ్, దిస్ ఎంటైర్ టీమ్ వర్క్ అండి. ఈ సినిమా కంప్లీట్ టీమ్ వర్క్. నాకు ఒక వినోద్ గారు లాంటి నంబర్ 1 డిఓపి గారిని ఇచ్చారు, ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు లాంటి మ్యూజిక్ డైరెక్టర్ని ఇచ్చారు, రాజీవన్ గారిని ఇచ్చారు. సో వీళ్ళందరితో వీ ట్రై టు డూ అవర్ బెస్ట్. అలానే రామ్ జోగేశ్ శాస్త్రి గారు అద్భుతమైన లిరిక్స్ రాశారు. మా గురువు గారు, నాకు చిన్నప్పుడు చదువు నేర్పిన మా గురువుగారు అశోక్ తేజ గారు ఈ సినిమాలో ఒక అద్భుతమైన పాట రాశారు, కదులు కదులు అనే పాట. సో ఎక్కడో చిన్నప్పుడు స్టార్ట్ అయిన జర్నీలు మళ్ళీ ఇది నా 3వ సినిమా, కానీ ఈ 3వ సినిమాకు మళ్ళీ కలిశాయి. సో ఆ రకంగా ఈ అవకాశాన్ని కల్పించిన వకీల్ సాబ్ సో స్పెషల్ టు మీ. అలాగే నాతో అంటే ఈ సినిమా మేము ఒక 6 monthsలో కంప్లీట్ చేయాలి, కానీ కోవిడ్ వల్ల ఇది ఒక 1.5 year పట్టింది. ఈ జర్నీలో నాతో కంప్లీట్గా ట్రావెల్ అయిన నా ఫ్రెండ్ బాబీ, అండ్ అలానే నాతో డైలాగ్స్ రాశాడు తను కూడా, తిరు. అంటే చాలామంది వచ్చి వెళ్ళిపోయారు, బట్ వీ వేర్ టుగెదర్, మై ఎంటైర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ దెమ్. We were together from the start of this film to end of this film. Thank you, Bobby, and thank you, Thiru, and my direction department, everybody, and the artists, and the beautiful angels. నేను angels అంటుంటాను ముగ్గురిని, నివేత థామస్, అంజలి గారు, అనన్య, they did a beautiful job. ప్రకాష్ రాజ్ గారు, శృతి హాసన్, and the boys, everybody did a good job. Thank you very much. నా ఫస్ట్ మీటింగ్ నుండి ఆయన నాతో ఫోటో తీసుకున్నంత వరకు ప్రతి మూమెంట్, 2 గంటల 30 నిమిషాల సినిమా ఇది, ఇంకా కొంత రష్ ఉంది. నాకు ప్రతీది ప్రీషియసే. ప్రతి మూమెంట్, ప్రతి ఇంటరాక్షన్, ఆయనతో డబ్బింగ్ చెప్పించింది, ఆయనతో స్టోరీ డిస్కస్ చేసింది, ఆయన ఇన్పుట్స్ ఇచ్చినాయి, ఆయనకు మ్యూజిక్ వినిపించింది, ఆయనతో ఫైట్స్ డిస్కస్ చేసింది, ఎవ్రీథింగ్, ప్రతిదీ నాకు ప్రీషియస్. సార్, indebted for you forever as a PSPK fan. Thank you very much, sir. మీకు అందరికీ చెప్పాలి, ఆయన కోరుకుంటే దేశంలో ఉన్న డైరెక్టర్లు అందరు క్యూలో ఉంటారు, ప్రొడ్యూసర్లే కాదు. ఓకే, నేను మామూలు మిడిల్ క్లాస్కి వెళ్ళి వచ్చిన ఒక టైలర్ కొడుకుని, నేను ఒక ఆఫ్టర్ ఆల్ డిగ్రీ మాత్రమే చదువుకున్నాను. మరి నాలో ఏం నచ్చిందో ఆయనకి, అది డెస్టినీయో, నా పూర్వజన్మ సుకృతమో, మా అమ్మ నాన్న అదృష్టమో, నా పిల్లల అదృష్టమో నాకు తెలీదు. నాకు ఈ అవకాశం వచ్చింది. థ్యాంక్ యూ సార్. ఎవరైనా లా చదివి వకీల్ అవుతారు, మీరు ఎంసీఏ చదివి వకీల్ సాబ్ తీశారు. బా, ఓకే సార్. ఇప్పుడు చాలా డౌట్స్ ఉన్నాయండి, ఫ్యాన్స్ అందులో అడుగుతున్నవి. నేను అడిగేసేనా మిమ్మల్ని? అడుగుతున్నా, మీరు ఆయన అడగాలనుకున్న డౌట్లన్నీ. పవన్ కళ్యాణ్ గారికి 3 looks ఉన్నాయా, 4 looks ఉన్నాయా? ఇలా కొన్ని మాకు. యాక్చువల్గా 3 looks ఉన్నాయండి. ఆ డౌట్ ఎందుకు వచ్చిందంటే, మేకింగ్ వీడియోలో సార్ స్పెట్స్ పెట్టుకున్న లుక్ ఒకటి చేసాము. అది ఆయన షార్ట్ గ్యాప్లో చదువుకుంటున్నప్పుడు తీసిన షార్ట్ అది, అంటే ఆ వీడియో. సో సార్ 3 looks ఉన్నాయండి. డౌట్ 1 క్లియర్డ్. డౌట్ 2, శృతి హాసన్ గారు ఇందులో క్లాసికల్ డాన్సరా? 2 సార్లు ఇలా గజ్జలు ఇలా అన్నారు, అందుకని. ఇది తమన్ గారు ఒక ప్రమోషనల్ వీడియో తీశారండి, ఆ కొరియోగ్రాఫర్ తీసిన షార్ట్ అండి. ఈ సినిమాలో శృతి హాసన్ క్లాసికల్ డాన్సర్ కాదండి. సెకండ్ హాఫ్లో ఏదో సర్ప్రైజ్ ఉంది అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఏంటది సర్ప్రైజ్ ఎందుకు చెప్తారయ్యా? ఎవరయ్యా ఇది అడిగింది? అది సర్ప్రైజ్ కాబట్టి చెప్పరు, అంతే కదా? ఆ సర్ప్రైజ్ థియేటర్లో చూడండి.
డెడికేటెడ్ ఫ్యాన్స్ అంటే అది. యా సో సర్ప్రైజ్ థియేటర్లో April 9th చూస్తారు. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అండి, సినిమాలో ఆయన ఏ టైంలో ఎంటర్ అవుతారు అని. అన్ని థియేటర్లు ఒకేసారి ఎంటర్ అవుతారు. ఓకే డన్ అయితే. ఓకే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. తమన్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. తమన్ గారు. ఐ లైక్ టు వెల్కమ్ శివమణి గారు. ఆయన పెద్ద పవర్ స్టార్ ఫ్యాన్. ఆయన తమ్ముడు చాలా సినిమాలు దేవా గారికి అందరికీ, ఖుషి మణి గారికి అందరికీ ఆయనే డ్రమ్స్ వాయించారు. సో అండ్ ఫ్లూటిస్ట్ నవీన్ గారు. కోవిడ్ గివిడ్ ఏం వాళ్ళ సో లాస్ట్ 30 డేస్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్లో వీఆర్ ఆల్ వర్కింగ్. సార్ నాకు 2.5 గంటలు సరిపోలేదు సార్. అసలు ఫీలింగ్ సో గ్రేట్ వర్కింగ్ దిస్ ఆన్ దిస్ ఇంత బ్యూటిఫుల్ ప్రాజెక్ట్. ఇట్స్ ఆల్ గ్రాటిట్యూడ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. గ్రాటిట్యూడ్ ఉండాలి లైఫ్లో. సో నేను ఐ వెయిటెడ్ ఫర్ అంటే 126 ఫిల్మ్స్ తర్వాత ఈ ఈగర్ వెయిటింగ్ తర్వాత ఐఎమ్ వర్కింగ్ విత్ పవన్ కళ్యాణ్ గారు. ఇది 100 ఫిల్మ్స్ వెయిట్. ఇట్స్ 126 ఫిల్మ్ వెయిట్. ఇట్ లైక్ అంటే ఒక 20 year ప్రయత్నం. ఆయన వస్తున్నా చిట్టి నడుమునే చూస్తున్న ఆ పాటకి కంపోజింగ్ మణి శర్మ గారితో కంపోజింగ్ వచ్చినప్పుడు అప్పుడు ఫస్ట్ పరిచయం. అప్పటి నుంచి ఇట్స్ అ వాంటింగ్ టు వర్క్ విత్ సచ్ అ గ్రేట్ పర్సన్, సచ్ అ మ్యూజిక్ లవర్. అంత మ్యూజిక్ ఇచ్చే మర్యాద. హీ లవ్ సో మచ్ మ్యూజిక్ అంటే అంత ఇష్టం. సో హీ రియలీ రెస్పెక్ట్స్ ఆల్ ద మ్యూజిషియన్స్. అంటే నేను చూశాను మా ర్యాపర్స్, మా లిరిక్ రైటర్స్ ఎంత కష్టపడి రాశారో అని. సో అందరూ ఒక ప్రేమతోనే రాశారు. ఎవరు నో బడీ ఎక్స్పెక్టెడ్ ఎనీథింగ్. వీళ్ళందరూ సో మచ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ఆల్ దిస్ ఉమెన్ దే కేమ్ ఫ్రమ్ చాలా లాంగ్ వే నుంచి వచ్చి దే మేడ్ ఇట్ ఓన్లీ ఫర్ పవర్ స్టార్. వీ లవ్ హిమ్ సో మచ్. వీ రియలీ లైక్ హిమ్ సో మచ్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ త్రివిక్రమ్ గారు. ఎన్నో మందికి ఆయన స్క్రిప్ట్ రాశారు. నాకైతే నా రాతనే మార్చి రాశారు. సో ఐ రియలీ థ్యాంక్ హిమ్ సో మచ్. మై గ్రాటిట్యూడ్ అండ్ మై లవ్ అండ్ మై రెస్పెక్ట్ టు త్రివిక్రమ్ గారు. వితౌట్ హిమ్ ఐఎమ్ నాట్ హియర్ ఇన్ ద స్టేజ్. అంటే నా ఏజ్ తగ్గించి నాకు ఈ స్టేజ్ ఇచ్చారు. చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు మీట్ సచ్ అ గ్రేట్ పర్సన్ ఇన్ లైఫ్. అంటే హీ మేడ్ మీ కనెక్ట్. అంటే ఇది తర్వాత ఒకటి కాదు 2వ సినిమా కూడా చెయ్యి అని చెప్పి హీ మేడ్ మీ డూ అయ్యప్పన్ కోశ్యం రీమేక్ కూడా ఐఎమ్ డూయింగ్ విత్ పవన్ కళ్యాణ్ గారు. సో దీంట్లో లేని మాస్ దాంట్లో నేను ఇస్తాను. అది దట్స్ మై ప్రామిస్. సో నేను కంపోజర్గా మర్చిపోయాను. నేను ఒక ఫ్యాన్గానే ఉన్నాను. రాజ్ గారు చెప్పినట్టు లాస్ట్ డిటిఎస్ స్టూడియోకి దీనికి తిరుగుతూ అక్కడే బెడ్ వేసి పడుకున్నాం. సో వీ రియలీ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ దట్. వీ లవ్ టు సీ పవన్ కళ్యాణ్ సార్ ఆన్ ద స్టేజ్. వకీల్ సాబ్ అనే సినిమా 9th రిలీజ్ అవుతుంది. డోంట్ మిస్ దిస్ ఫిలిం. నేను మా అమ్మని గర్వంగా తీసుకెళ్ళి చూపించే సినిమా ఇదే ఉంటుంది. ఐఎమ్ గోయింగ్ టు టేక్ పక్కనే మా అమ్మని కూర్చోబెట్టి నేను చాలా గర్వంగా చూపిస్తాను ఈ సినిమాని. సో థ్యాంక్ యూ సో మచ్. సో మీరు మీ పేరెంట్స్తో వెళ్ళి చక్కగా మాస్క్ వేసుకొని షీల్డ్ వేసుకొని జాగ్రత్తగా అందరూ మాకు మీరందరూ కావాలి. మీరందరూ చాలా ముఖ్యం. జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. అండ్ 9th వరకు ప్లీజ్ బీ వెరీ వెరీ సేఫ్. అండ్ ఈ సినిమాని పెద్ద విజయం మీరు సాధించాలి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. మాతా పిత గురు దైవం పవన్ కళ్యాణ్ గారు నమస్కారం అండి. ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్. ఐ హ్యావ్ వన్ స్మాల్ డ్రీమ్. యూ అండ్ మీ వాంట్ టు ప్లే ది డ్రమ్స్. నౌ ప్లీజ్
వకీల్ సాబ్ ఈ ఫంక్షన్ కోసం వచ్చిన టీవీల్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి, అభిమానులకి, ఆడపడుచులకి, పెద్దలకి, ఈ ఆడిటోరియంలో ఉన్న అతిథులకి, పెద్దలకి, ఆడపడుచులకి, నా గుండె చప్పులైన నా అభిమానులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ సినిమా ఫంక్షన్ చాలా సంవత్సరాలు అయిపోయింది కదా. ఇప్పుడు బండ్ల గణేష్ లాగా మనం మాట్లాడలేము. ఏదో పొలిటికల్ సభలు అయితే ఏదో మాట్లాడచ్చు, కానీ ఇక్కడికి వచ్చి ఏం మాట్లాడమంటారు కష్టంగా. నాకు 3 సంవత్సరాలు నేను సినిమా చేయలేదు అన్న భావన నాకు కలగలేదు. ఎప్పుడు నేను నా గుండె, నా మనస్సు మన దేశం కోసం, మీకోసం కొట్టుకుంటా తప్ప ఏ పని చేసినా, ఒక పుస్తకం చదివినా, ఒక వాక్యం రాసుకున్నా మన సమాజం కోసం, మన దేశం కోసం ఉంటుంది. కాబట్టి సినిమాల్లో నేను 3 సంవత్సరాలు నేను చేయలేదంటే నాకు అసలు అనిపించలేదు, నా కాలం అనిపించలేదు. అలాగే నేను ఇందాక మీరు ఇంటుంటేనే విన్నాను, సినిమా పరిశ్రమకు వచ్చి నేను 24 సంవత్సరాలు అయిందంటే కూడా నాకు తెలియట్లేదు. నాకు దిల్ రాజు గారు లాంటి వ్యక్తితోటి తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక మహోన్నతమైన స్థానానికి వెళ్ళి చాలా అద్భుతమైన విజయాలు సాధించి, అలాంటి నిర్మాత నాతో సినిమా చేయడానికి నిజంగా నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఎప్పుడు నేను కళలు కనేవాళ్ళని నేను చాలా ఇష్టపడతాను. నేను ఏదైనా సరే ఒక కళ కనాలి, ఇది నేను సాధిస్తాను, ఈ స్థాయికి వెళ్తాను. అది శేషేంద్ర గారు చెప్పినట్టుగా కలలు కను, కలలు కను, కలలు కను. నీ కళల్ని తొక్కుతూ నడుస్తున్న పాదాలని ఖండించే వరకు కలలు కను. అలా ఎన్నో కళలు కన్నారు ఆయన. ఎన్నో నా సినిమాలన్నీ దాదాపు ఆయన డిస్ట్రిబ్యూషన్ చేసి, సినిమా చేయకూడదు అనుకోలేదు, చేయాలనుకోలేదు. ఎప్పుడు మా ఇద్దరికి కలయిక ఎప్పుడు జరగలేదు. కానీ ఈ రకంగా వకీల్ సాబ్ ద్వారా జరగటం నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఆయన లాంటి ఒక అద్భుతమైన నిర్మాతను ఇంకా ముందుగానే చేస్తుంటే చాలా బాగుండేది అనిపించింది. కానీ మనం మనస్ఫూర్తిగా చెప్తాను, మనస్ఫూర్తిగా చెప్తాను. కాకపోతే నాకు సినిమాల కోసం నేను కథలు అడగలేను. నా కోసం సినిమాలు చేయండి, ఆలోచించండి, నేను ఎవరిని అడగలేను, యాచించలేను. అది నా దురదృష్టం, అడగలేను. అలాగే ఇందాక వేణు శ్రీరామ్ గారు మాట్లాడుతూ, నేను ఒక టైలర్ కొడుకుని నాకు అదృష్టం వచ్చిందని నాకు ఒకటే అనిపించింది. తను ఏంటంటే ఒకటే మాట అనిపించింది. నా తండ్రి ఒక కానిస్టేబుల్, పోలీస్ కానిస్టేబుల్ జీవితాన్ని ప్రారంభించిన, అలాంటి స్థాయి నుంచి వచ్చిన మేము ఏ వృత్తి ఎక్కువ కాదు, ఏ వృత్తి తక్కువ కాదు అని సమానం. డిగ్నిటీ ఆఫ్ లేబర్ గౌరవించే వ్యక్తిని. కానీ నాకు చిన్న స్థాయి నుంచి వచ్చే వ్యక్తులు పైకి ఎదుగుతుంటే, ఈ రోజున వేణు శ్రీరామ్ గారు తెలంగాణలోని కరీంనగర్ నుంచి అక్కడ చదువుకుంటూ ఉస్మానియా యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేస్తూ, ఆయన ఊళ్ళో ఉన్నప్పుడు సుద్దాల అశోక్ తేజ గారు ఆయనకి టీచర్గా ఉండి, ఇలాంటి వ్యక్తి ఈ స్థాయికి వచ్చి సినిమా చేయటం అంటే ఆ అవకాశం నేను ఇచ్చేది కాదు, ఎవరిచ్చేది కాదు. స్వశక్తితోటి తను సంపాదించుకుంది ఈ రోజున స్థానం. ఎవరిచ్చేది కాదు. వారి తల్లిదండ్రుల కష్టం, వారి పుణ్యం, వారి కుటుంబ సభ్యుల శ్రమ, తోడ్పాటు, ఆయన మేధాశక్తి, ఆయన మేధస్సు, ఇలాంటి అవకాశాలు తీసుకొస్తే తప్ప ఎవరో ఒక పవన్ కళ్యాణ్ ఇస్తూ ఇంకొకళ్ళు ఎవరిస్తూనే వచ్చేది కాదు. స్వశక్తితో సంపాదించుకుంది ఈ రోజున. ఇలాంటి ఒక చక్కని దర్శకుడి దగ్గర నేను చెప్తున్నాను మీకు ఈ రోజున, ఇలాంటి చక్కని దర్శకుడి దగ్గర నాకు నటించడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. మనస్ఫూర్తిగా. అలాగే సినిమా చేయడానికి నేను ఎప్పుడు సినిమాలు చేయకూడదు అనుకోలేదు, నేను యాక్టరే కావాలనుకోలేదు. నేను సభలో కూడా చెప్పాను, నేను ఇప్పుడు నటుడు అవ్వాలనుకోలేదు. ఏదో నా పాటికి ఏదో ఒక చిన్న
నేను త్రివిక్రమ్ గారికి నేను ఒక మాట చెప్తా ఉంటాను. నేను చాలా చిన్న జీవితం గడపాలనుకునేవాడిని. నన్ను ఎవరు గుర్తించకుండా ఒక చిన్న పర్ణశాలలో కూర్చొని ఒక జీవితం, ఒక చిన్నపాటి ఒక దిగువ మధ్య తరగతి జీవితం గడపాలి అని అనుకుని ఆశించేవాడిని. అది తప్ప నాకు అన్నీ తీరినాయి. అదొక్కటి నేను కోరుకునేది నా జీవితం జరగదు. నన్ను ఎవరు గుర్తించకూడదు, నన్ను ఎవరు చూడకూడదు అనుకుంటే అది తప్ప అన్నీ జరిగింది. త్రివిక్రమ్ గారు అన్నారు, ఈ జన్మకి ఇది మర్చిపోండి, మీకు చిన్న జీవితం రాదు, మర్చిపోను అని. ఇప్పుడు సెటిల్ అవ్వాల్సి వచ్చింది. అంటే నాకు నటుడు అవ్వాలని కూడా నేను అనుకోలే. కాకపోతే నేను ఏం కోరుకుంటానంటే సీఎం జరగాల పది మనం కోరుకుంటే వచ్చేది కాదు. మీ గుండెల్లో స్థానం సంపాదిస్తాను నేను కలగన్నానా? నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోయాను. సమాజం కోసం, దేశం కోసం మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం. అది ఉన్నతమైన స్థానం ఇచ్చిన సంతోషం. మీ గుండెల్లో మించిన ఉన్నతమైన స్థానం నాకు ఏది ఎక్కువగా, దేని ముందు మీ గుండెలో ఉన్న ఉన్నత స్థానం అంటే మించింది ఏది లేదు. అంతే. దాంతోపాటు ఇదేనా వస్తే చూద్దాం అంతే తప్ప నేను దానికోసం వెంపర్లాడే వ్యక్తిని కాదు. ఏమి ఆశించకుండా నేను సమాజం కోసం పనిచేసే వ్యక్తిని, సమాజ హితం కోసం పనిచేసే వ్యక్తిని. సినిమాని కూడా అనేక సందర్భాల్లో కూడా చెప్పాను. నిన్న తిరుపతి మీటింగ్లో ఏదో మాట్లాడుతూ అక్కడ నేను ఒక బాలాజీ కాలనీలో అని చెప్పి అక్కడ నేను యోగాభ్యాసం చేసేవాడిని. రామ్లాల్ ప్రభుజీ అని చెప్పి దత్తాత్రేయుడి 12వ అవతారం అయిన రామ్లాల్ ప్రభుజీ గారి పరంపరలో వచ్చిన నృసింహ సరస్వతి గారి ఆ యోగ పరంపరలో నేను శక్తిపాతం ద్వారా నేను ఆ యోగాభ్యాసం చేస్తూ ఉంటే ఆ టైంలో నాకున్న కోరిక ఏంటంటే ఎంతసేపు సెల్ఫ్ రియలైజేషన్ మీద ఉండేది తప్ప, ఆత్మశోధన మీద ఉండేది తప్ప జీవితం మీద ఉండేది కాదు. అలాంటి పరిస్థితుల్లో మా అన్నయ్య చిరంజీవి గారు అన్న మాట నన్ను నటుని చేసింది. ఆయన అన్న మాటలు ఏంటంటే, నీకు చిరంజీవి గారిలా నీకు నాలాంటి అన్నయ్య ఉండి పోషించడానికి, అంటే అన్నదమ్ములు నీకు నీ మీద ఆధారపడేవారు లేరు, ఆధారపడే కుటుంబ సభ్యులు లేరు. ఇవి కాకుండా నువ్వు ఒక నటుడయ్యి ఏదో ఒక పని చేసుకొని ఇదే స్పిరిచువాలిటీ గురించి మాట్లాడగలవు అంటే నాకు ఆ రోజు నిజమే అనిపించింది. ఆయన ఆ రోజు అన్న మాటలు నన్ను ఈరోజు మీ ముందు ఇలా నిలబెట్టినాయి. ఆ మాటలే ఈరోజు నన్ను రాజకీయాల్లోకి తీసుకెళ్ళినాయి. ఎందుకంటే నేనేం నమ్ముతానంటే, ముక్కు మూసుకొని తపస్సు చేసుకునే కంటే కూడా, మనకు పుణ్యం సాధించే కంటే కూడా, మన సెల్ఫ్ రియలైజేషన్ చేసే కంటే కూడా కష్టాలు నష్టాలు అనుభవిస్తూ తిట్లు తింటూ కర్మయోగం చేయడం చాలా కష్టమైంది. అందుకే నేను కర్మయోగం చేయడానికి సిద్ధపడి ఈ రోజున భగవంతుడు నాకు అలాంటి అరుదైన అవకాశం ఇచ్చాడు. మీ అందరి అభిమానం సంపాదించగలిగే బ్లెస్సింగ్ ఇచ్చాడు నాకు భగవంతుడు. అలాగే వకీల్, నేను మీ అందరికీ తెలుసు ఇక్కడ అందరూ చాలా పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు. నేను ఒక సామాన్యంగా నేను ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వ్యక్తిని, సెకండ్ ఇయర్ 2 సార్లు ఫెయిల్ అయిన వ్యక్తి, చదువుని వదిలేసిన వ్యక్తిని నేను. కాకపోతే నేను జ్ఞాన సముపార్జన చేస్తాను, చదువుతాను. అలాంటి జ్ఞానాన్ని అర్జించి పుస్తకాలు చదివే పరిస్థితుల్లో ఎందుకు చెప్తున్నానంటే, ఉదాహరణకి అంటే ఏ పరిస్థితుల్లో చెప్తున్నానంటే, వకీల్ సాబ్ అంటే నాకు తెలిసిన మొదటి వకీలు నాని పాల్కీవాలా గారు అని చెప్పి ఎమర్జెన్సీ టైంలో మనకి మానవ హక్కులు ఉల్లంఘన జరుగుతూ ఉంటే దానికోసం చాలా బలంగా వాదించిన వ్యక్తి. కేశవానంద భారతి మనకి ఈ కేసు మీద చాలా బలంగా వాదించిన వ్యక్తి. నాకు ఆయన స్ఫూర్తి. చిన్నప్పుడు ఎప్పుడు మా నాగబాబు గారు, మా సెకండ్ బ్రదరు, ఆయన లా చదివేటప్పుడు ఆయన ఒక నాని పాల్కీవాలా పుస్తకం చదివేవాడిని. నాకు అప్పటి నుంచి ఆ లాయర్ వృత్తి మీద నాకు చాలా గౌరవం. నాకు అంటే ఒక వ్యక్తి నిజంగా మానవ హక్కులు ఉల్లంఘన జరిగితే ఇలా చేయొచ్చా అనేది. అలాగే నాకు తెలిసిన ఇంకొక లాయర్ భువనగిరి చంద్రశేఖర్ గారు అని చెప్పి, ఆయన ఎంత అద్భుతమైన గుంటూరు జిల్లాకు చెందిన ఆయన ఒక మానవ హక్కుల లాయర్. ఆయన ఏ స్థాయికి పనిచేశారంటే, చుండూరులో దళితుల్ని ఊచకోతకొస్తే వాళ్ళ కోసం బలంగా నిలబడ్డ వ్యక్తి ఆయన. అంటే ఆయన ఎంత స్థాయికి అయిపోయారంటే, ఆయన జీవితం కూడా కోల్పోయి ఆయన క్యాన్సర్ వచ్చి చనిపోయారు ఆఖరి దశలో. బట్ క్యాన్సర్తో సఫర్ అవుతూ కూడా, కీమోథెరపీ తీసుకుంటూ కూడా, ఆ కోర్టులో వాదనలప్పుడు ఆయన మార్ఫైన్ ఇంజెక్షన్లు తీసుకొని మరి వాదించేవారని చెప్పారు నాకు.
అలాంటి ఒక ఆయన ఈ రోజున మన మధ్యలో లేరు. ఆయన చనిపోయారు. నాకు కరెక్ట్ చెప్పాలంటే అత్తారింటికి దారి షూటింగ్ మధ్యలో చనిపోయారు. ఆయన నాకు పుస్తకం పంపించారు, సాకో వాంజిట్ అని నాకు పరిచయం కొత్తల్లో. ఆయనకి నాకు చాలా సాన్నిహిత్యం ఉండేది. సో నాకు ఎప్పుడు కూడా మానవ హక్కుల కోసం పోరాడే న్యాయవాదులు అంటే నాకు చాలా అపారమైన గౌరవం. ఒక బాలగోపాల్ గారు కానీ, ఇలాగే భువనగిరి చంద్రశేఖర్ కానీ, ఒక నాని పాల్కీవాలా కానీ, అలాగే అనేక మంది ఈ న్యాయవాది వృత్తిలో ఉండి ప్రజల హక్కుల కోసం పోరాడే వ్యక్తుల మీద నాకు అపారమైన గౌరవం. అలాంటి పాత్ర నాకు ఈ వకీల్ సాబ్ ద్వారా చేయడానికి నాకు నిజంగా నా అదృష్టంగా ఈ పాత్ర చేయడానికి నిజంగా చాలా అదృష్టం చేసుకున్నాను అనిపించింది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఒకటి పింక్ సినిమా, ఇది సుజీత్ సర్కార్ వారి రైటర్స్ బృందం రాసిన ఒక అద్భుతమైన స్క్రిప్ట్ని నేను చిన్నప్పుడే నుంచి ఎవరితోనా, అంటే మీరు ఎలా ఫీల్ అవుతారో నాకు తెలుసు, మీ గుండెలో ఎలాంటి ఒక అభిమానం ఎలా ఉండదు, అది నేను అమితాబ్ బచ్చన్ మీద నాకుండే. అమితాబ్ బచ్చన్ గారి మీద నాకు పిచ్చి అభిమానం ఉండేది. నాకు ఆయన కోసం మీలాగా నేను గొడవలు పడిపోయేవాడిని. ఎంతెందుకు మా సొంత చిన్న మా నాగబాబుతో గొడవలు పడేవాడిని. వాళ్ళు కావాలేదు అంటే నేను గొడవ పడేవాడిని, కొట్టడానికి వెళ్ళిపోయేవాడిని. అలాంటి అమితాబ్ బచ్చన్ గారు నటించిన పాత్ర నేను చేయాలంటే అసలు నాకు మనసులో కూడా రాలేదు. చూశాను, మామూలుగా సినిమా చూసాను, చాలా బాగుంది అనుకున్నాను, కానీ ఎప్పుడు నేను సినిమాలు చేస్తాను లేదు ఏం అనుకోలేదు. అలాంటి సమయంలో నాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఒకరోజు ఫోన్ చేసి, ఇట్లాగా దిల్ రాజు గారు ఈ సినిమా ఒకటి ఉంది పింక్ అనేదంటే తమిళ్లో కూడా తీశారంటే నేను చూశాను. ఆ ట్రైలర్ ఏదో చూసిన తర్వాత సినిమా కూడా చూశాను. నేను సినిమా అనేది నా ప్రతి సినిమాలో కూడా సామాజిక స్పృహని ఎంతో కొంత చూపించాలని తపన పడేవాడిని. కేవలం ఎంటర్టైన్మెంటే కాదు, కొంత సామాజిక స్పృహ. అంటే సినిమా అనేది చాలా విశిష్టమైనది, అది చాలా బలమైనది. అది అలాంటి కళ ద్వారా సామాజిక స్పృహని ఎంతో కొంత మన ఒక కాపాడుకునే ఒక అంశాలు కానీ పెట్టగలిగితే మన కొంత సమాజానికి మేలు చేసిన వాళ్ళు అవుతామని చెప్పి ఖుషీలో కానీ ఏ సినిమాలో కానీ మా మొదటి సినిమాల నుంచి ఆ పాటల రూపంలో పెట్టడానికి అది నా ఆకాంక్ష. అది ఏదో పంచుకోవాలని ఒక తపన నన్ను అలాంటి పాటలు చేయనిచ్చేది. ఐటమ్ సాంగ్ బదులు దేశభక్తి పాటలను కోరుకునేవాడిని. చాలామంది చిరాకు వచ్చేది నేనంటే, మంచి గ్లామర్ పాటలు చేయొచ్చు కదా అంటే, నాకు అలా ఏమో నాకు దేశం గురించి మాట్లాడడంతో తృప్తి ఐటమ్ సాంగ్స్లో చేస్తే నాకు ఎప్పుడు తృప్తి రాలేదు. ఐటమ్ సాంగ్స్ నేను తప్పని కూడా చెప్పను. నాకు చేయడానికి నా ప్రిఫరెన్స్ పేట్రియాటిక్ సాంగ్స్. మరి ఒక్కోసారి మరి ఎక్కువసార్లు మన హరీష్ శంకర్ కానీ గణేష్ గారిని ఇబ్బంది పెట్టి నన్ను ఆ కెవ్వు క్యాక్స్ పాట చేయించారు. ఆ పాట చేయడానికి చచ్చిపోయాను నేను, చేయలేక. సరే ఏదో కళ్ళజోడు పెట్టుకొని కళ్ళజోడు ఒక ఎక్స్ప్రెషన్ కనిపించుకుని చేసేసుకుని వెళ్ళిపోయాను. కానీ కాకపోతే మీ ఆనందం కోసం కొంత నేను చేయడానికి కొన్ని సిద్ధం, కాకపోతే అది పరిమితులు మించకూడదని కోరుకుంటాం. సో మళ్ళీ ఈ వకీల్ సాబ్ సినిమాకి వస్తే, ఈ వకీల్ సాబ్ సినిమా నేను అక్క చెల్లెళ్ళతో పెరిగిన వాడిని. మా చెల్లెలు ఇక్కడే ఉంది. అక్క చెల్లెళ్ళతో పెరిగిన వాడిని, మా వదిన పెంపకంలో పెరిగిన వాడిని, మా తల్లి మా అమ్మ మా చిన్నమ్మలు వీళ్ళతోటి అత్యంత అన్యోన్యత మెలిగేవాడిని. ఎక్కువ మంది నా జీవితం చుట్టూ మా పెదనాన్న పిల్లలు కానీ నెల్లూరులో కానీ ఎక్కడైనా సరే నేను ఆడపడుచులు మా అక్కలు కానీ మా పిన్నులు కానీ మా అత్తలు కానీ నన్ను గుండెల్లో పెట్టుకుని పెట్టారు. వాళ్ళ మీద ప్రేమ నాకు ఎప్పుడు సినిమా పట్ల అంత గౌరవం. ఎందుకంటే స్త్రీ పాత్ర మీద నేను ఎప్పుడు కించపరిచే పద్ధతులు ఎందుకు చేయనంటే, నేను మా ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా కలిసి ఒక కుటుంబంతో సినిమా చూడాలని కోరుకునేవాడిని. అందుకనే సాధ్యమైనంత మేరకు కొంత అది విలువలనే పెద్ద పదం అంటే కూడా కొంచెం అందరూ ఆమోదయోగ్యంగా చూడాలి, అలాంటి సన్నివేశాలు ఉండాలని కోరుకునేవాడిని. అలాంటి నాకు ఈ వకీల్ సాబ్ సినిమా ముఖ్యంగా మా స్త్రీ శక్తికి, నేను పూజించే ఆదిశక్తికి గౌరవంగా నాకు, మా అక్కలకి, మా చెల్లెళ్ళకి, మా ఆడపడుచులకి, ఇక్కడ వేదిక పైన ఉన్న ప్రతి ఒక్కరికి, టీవీల్లో వీక్షిస్తున్న ఆడపడుచులందరికీ, తల్లులందరికీ, ఆడబిడ్డలందరికీ ఇది మా వంతు యజ్ఞంలో
మీకు ఇచ్చే గౌరవంలో భాగంగా మేము సైతం ఒక చిన్న ఉడతా భక్తిగా మీరు మీరు చేస్తున్న త్యాగాలకి ఇది మా వంతు, ఇది ఒక కృషిగా మేము తెలియజేసుకుంటున్నాను. ఈ వకీల్ సాబ్ సినిమా ఆడబిడ్డల మాన ప్రాణ సంరక్షణ చాలా ముఖ్యం. ఈ దేశం బతకాలంటే భారత్ మాతాకి జై అంటే సరిపోద్దు. మన మాతల్ని, మన చెల్లెల్ని మనం కాపాడుకోలేని సమాజం మనకు ఉన్నప్పుడే మన భారత్ మాతాకి జై అనగలం తప్ప, సభల్లో భారత్ మాతాకి జై అని చెప్పి రోడ్డు మీద ఆడబిడ్డ వెళ్తూ ఉంటే ఏలేస్తే మన దానికి ప్రయోజనం ఏంటి? సో ఎంతో కొంత మనదైన వంతు కృషి చేయాలి. మనకి అక్కలు ఉన్నారు, మనకి చెల్లెలు ఉన్నారు, మనకి ఆడపడుచులు ఉన్నారు. స్త్రీ లేనిదే సృష్టి లేదు. అలాంటి స్త్రీకి గౌరవం ఇవ్వకపోతే ఎట్లా? అలాంటి ఒక చక్కని అలాంటి నిస్సహాయ పరిస్థితిలో చిక్కుకున్న ముగ్గురు వర్కింగ్ ఉమెన్ కథ ఇది. వాళ్ళు వెళ్ళి ఒక చోట చిక్కుకున్నప్పుడు వాళ్ళ మీద బ్లేమ్ పడితే వాళ్ళని ఆదుకునే ఒక లాయర్ క్యారెక్టర్ చేయడం నిజంగా నాకు అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఆ ముగ్గురు అమ్మాయిలుగా అంజలి గారు, అనన్య గారు, నివేదిత థామస్ గారు చాలా అద్భుతంగా చేశారు. చాలా అద్భుతంగా ఫెంటాస్టిక్ బ్రిలియంట్ పెర్ఫార్మెన్సెస్ చేశారు. అన్ని సినిమాల్లో లాగా 2 డైలాగులు చెప్పి కట్టని కాదు, ఎంటైర్ సీన్. ఒక కోర్ట్ రూమ్ అంటే ఎంటైర్ సీను 6 కెమెరాలు పెట్టేసి ఒక నిజ జీవితంలో ఎలా వాదోపవాదాలు ఎలా జరుగుతాయి అలా చేసాం. ఇది కొంచెం నేను అన్ని సినిమాల కంటే కొంచెం ఎక్కువగా కష్టపడ్డాను ఈ సినిమాకి. ఎందుకంటే డైలాగులు నేర్చుకోవడానికి. సినిమా వదిలేసి కూడా మీరు చెప్పిన ఇందాక అందరూ చెప్తున్న 4 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి కొంచెం డైలాగులు చెప్తుంటే మొత్తం డైలాగులు రాక కొంచెం భయం వేసింది. అందులో కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేశాను ఈ సినిమా. ముఖ్యంగా ప్రతివాదు లాయర్గా ప్రకాష్ రాజ్ గారు నటించడం చాలా వన్నె తెచ్చింది ఈ సినిమాకి. అంటే ఎందుకు మన వేణుగారు ఎందుకు నందా పెట్టారంటే మనకి బద్రీలో ఉన్నది బాగుంటుంది అంటే నాకు ఫైన్, సంతోషం అనిపించింది. అండ్ నిజంగా చెప్పాలంటే ప్రకాష్ రాజ్ గారు ఉండటం వల్ల నిజంగా ఒకసారి ఒక బలమైన నటుడు మనకి ఎదురుగా ఉంటే పెర్ఫార్మెన్స్ బెటర్ అవుతుంది. సో అలాగా నా పెర్ఫార్మెన్స్ బాగుండాలి ఎన్ని చేయాలంటే దానికోసం కొన్ని ప్రత్యేకంగా దృష్టి పెట్టి దిల్ రాజు గారు, ప్రకాష్ రాజ్ గారిని తీసుకురావడం నిజంగా ఆయనకి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలాగే ప్రకాష్ రాజ్ గారికి నాకు కూడా మేము పొలిటికల్గా విభిన్నమైన దారుల్లో ఉండొచ్చాము కానీ సినిమా పరంగా వచ్చేటికి మేమందరం ఒకటే. మేము ఆ మధ్యన ఛానల్స్లో కూడా నన్ను ఏదన్నా మాట్లాడితే నాకేం ఇబ్బంది ఏమి ఉండదు, అది ఆయన అభిప్రాయం, నేను గౌరవిస్తాను. కానీ సినిమా పరంగా వచ్చినప్పుడు మటుకు నాకు చాలా ఇష్టమైనటువంటి ప్రకాష్ రాజ్ గారు, చాలా ఇష్టమైనటువంటి గొప్ప నటుడు. సుస్వాగతం, జల్సా తర్వాత నాకు ఈ సినిమా ద్వారా రావడం నిజంగా నాకు గుడుమ శంకర్ లేరు కదా, ఓకే, బద్రి. సో నాకు చాలా అదృష్టంగా భావిస్తాను. అలాగే తమన్ మీ గురించి మాట్లాడుతూ, తమన్ నాకు ఏ మేరా జహా అనే పాటకి నేను మణిశర్మ గారిని పీడించేసేవాడిని. నాకు మంచి పాట కావాలి, దేశభక్తి పాట కావాలి, మా జనం ఊగిపోవాలి, మా కుర్రాళ్ళు ఊగిపోవాలి, మా యువత ఊగిపోవాలి, మా ఆడపడుచులకి ధైర్యం రావాలి అంటే ఏదో మాట్లాడతావా మాకు అర్థం కాదని చెప్తే పాపం ఏదో అప్పటికి మనం తమన్ కీబోర్డ్ ప్లేయర్. సో ఆయన కూర్చోబెట్టి మాకు చిన్న ఏదో చెప్పి ఇలా చెయ్యండి, తమన్ను ఒక చిన్న ఏదో బీజియంలో ఒక బీట్ పట్టుకొస్తే నాకు ఇలా ఈ పాట కావాలి అంటే ఆ వేరే పాటలు నా బీట్ని తీసుకొని ఏ మేరా జహా తీసుకుని దానికి ఆ రోజు మణిశర్మ గారు చేయించింది తమన్ గారి ద్వారా చేయించాను. అలాగే గుడుమ శంకర్లో కూడా నాకు ఇందాక పరిచయమైనట్టుగా నాకు ఇలాంటి పాట కావాలంటే వెంటనే చేయించిన వ్యక్తి. సో ఆ రోజు నుంచి నాకు తెలిసి చాలా అద్భుతమైన ప్రతిభ పాట వాళ్ళు ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈ రోజున నాకు మొట్టమొదటిసారిగా వకీల్ సాబ్ చేయటం నిజంగా నేను చాలా అదృష్టంగా భావిస్తాను. చాలా చక్కని సంగీతం అందించాను. అంటే నేను ఏం కోరుకుంటా, ఇంతమంది ఇష్టపడి ప్రేమించి ఒక సినిమాకి శక్తి ధారపోస్తే అది జనాలకి గుండెల్లోకి వెళ్ళిపోద్ది ఆ సినిమా. అలాంటి సినిమా అవ్వాలని నేను మనస్ఫూర్తిగా, ప్రతి ఒక్కరికి వారి సినిమా చాలా ముఖ్యం, ప్రతి ఒక్కరికి వారి సినిమా చాలా ముఖ్యం. ఈ సినిమా కూడా అందరిలాగే మేము కూడా, నేను ఎప్పుడు కూడా నా సినిమాని బాగుంది అద్భుతాలు సృష్టిస్తానని చెప్పలేను. మా వంతు కృషి మేము చాలా బాగా చేసాం. మా చేతిలో ఉన్నంత వరకు అందరం చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా బాధ్యతతో చేసాం. ఎంత బాగుంటుంది, ఎంత విజయం సాధిస్తుంది అనేది మీ చేతుల్లో పెడుతున్నాం. అది మీ ఆశీర్వాద బలం అది. ఏప్రిల్ 9th రిలీజ్ అవబోతా ఉంది. సో దీనికి అద్భుతంగా చేయాలి. అలాగే వినోద్ గారి ఫోటోగ్రఫీ నాకు నిజంగా చాలా అద్భుతంగా అనిపించింది.
అంటే ఎక్కువ అంటే ఒక 6 కెమెరాలు పెట్టేటప్పుడు లైటింగ్ చాలా కష్టం. అలాంటి లైటింగ్ని ఆయన చాలా ప్రతిభావంతంగా, శ్రమ పడకుండా, ఆర్టిస్టులు ఇబ్బంది పెట్టకుండా చాలా అద్భుతంగా ఆయన తీర్చిదిద్దిన ఫోటోగ్రఫీ మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు. అలాగే ప్రత్యేకంగా కళాదర్శకులు రాజీవన్ గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఆడపడుచులు అందరూ వచ్చి ప్రత్యేకంగా ఈ హిందుస్థానీకి వారందరికీ కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. నేను చాలా సంగీత ప్రియుడిని, నేను ఎక్కువ చెప్పకపోవచ్చేమో కానీ నేను చాలా సంగీత ప్రియుడిని. నేను జానీ అయిపోయిన ఖుషి అయిపోయిన తర్వాత చాలా కాలం సినిమాలు చేయలేదు. ఏమేమి చేసి ఉండొచ్చు, 1 వ్యవసాయం చేశాను, 2 సంగీతం నేర్చుకున్నాను, కర్ణాటిక్ సంగీతం. అంటే వైలిన్ వాయించేవాడిని నేను. అది జంట స్వరాల దాకా నేను వైలిన్ వాయించేవాడిని. అంటే నాకు సంగీతం పట్ల అంత మక్కువ, అంత గౌరవం. అలాంటి కర్ణాటక సంగీతం దీంట్లో ఈ రోజున మగువా పాట చేయటం, ముఖ్యంగా ఈ క్లాసికల్ సింగర్స్ అందరికీ, ట్రూప్కి ప్రత్యేకించి పేరు పేరున మీ అందరికీ నేను, మా ఆడపడుచులకి, మా చెల్లెలకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అలాగే శివమణి గారు నా అభిమాని. అంటే నేనంటే ఇంత ఇష్టం నాకు తెలియలేదు ఇప్పుడు దాకా. నన్ను పిలిచి డ్రమ్స్ వాయించే వరకు నాకు శివమణి గారు అంటే నాకు నిజంగా నాకు తెలీదు. ఈయన సాక్షాత్తు శివస్వరూపం. ఆయన శివుడి ఢమరకం ఎలా ఉద్భవిస్తో తెలియదు కానీ ఈయన చూస్తే ఆ శివనాథం అణువున ఈయన అణువు మొత్తం బయటకు వస్తూ ఉంటుంది, ఉద్భవిస్తూ ఉంటుంది. ఆ శివస్వరూపానికి, ఆ సరస్వతి స్వరూపానికి మనస్ఫూర్తిగా మీ అందరి తరపున నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను. అలాగే ఈ సభని చాలా అత్యంత చాలా చక్కగా నడిపిన సుమ గారికి కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడ ముఖ్యంగా మీరు లేకపోతే పవన్ కళ్యాణ్ లేట్ గుర్తుపెట్టుకో. నేను మనస్ఫూర్తిగా చెప్తాను, నేను మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలనో లేదు, నాకు అలాంటి కోరికలు ఎప్పుడు. నేను ఎందుకు నమ్ముతానంటే సగటు ఏమాత్రం అండదండలు లేని వ్యక్తి, అలాంటి సమూహం నుంచి వచ్చినవాడిని నేను. మీ గుండె చప్పుడు నేను అర్థం చేసుకున్నవాడిని, మీ గుండెల్లో ప్రేమని గౌరవించేవాడిని, మీకోసం సినిమాల్లో ఒక ఆనందాన్ని ఇవ్వాలి అని పరితపించేవాడిని. కొన్నిసార్లు మీ ఆనందానికి తగ్గట్టుగా నేను సినిమాలు చేయలేకపోవచ్చేమో కానీ నా ప్రయత్నం లోపమైతే ఎప్పుడు ఉండదు. ఒకసారి భగవంతుడు కాలం మనం కరుణించదు. ఇప్పుడు కాలం కరుణించాలి, ఎక్కువ సినిమాలు చేయాలి. ఎందుకంటే ఇందాక బండ్ల గణేష్ చెప్పినట్టుగా నాకు చాలామంది పొగరు అనుకుంటారు. నన్ను అడగేది పొగరు నడుచుకుని వెళ్తారు. పొగరు ఎందుకు ఉంటుంది? ఏం చూసుకొని పొగరు ఉంటుంది? ఈ శరీరం నాదా పొగరు చూపించుకోవడానికి? పంచభూతాల నుంచి వచ్చిన ఈ శరీరం చూసి దేనికి పొగరు ఉంటుంది? తల్లిదండ్రుల నుంచి వచ్చిన శరీరం నేనేం తెచ్చుకున్నాను ఇక్కడి నుంచి? ఈ సక్సెస్ నాదా మీది? మీరు ఇచ్చిన సక్సెస్ని చూసి నాకెందుకు పొగరు ఉంటుంది? కాకపోతే ఎవరిని నేను ఎప్పుడు నా ప్రపంచంలో నేను బతుకుతాను. ఒకసారి నా ప్రపంచంలో నేను బతుకుతున్నప్పుడు మిగతా వాళ్ళకి పొగరులాగా అనిపిస్తుంది. నేనేం చేయలేను దానికి. పొగరంటే ఏంటంటే దారిని పోయి వెళ్ళేవాడిని కొట్టడం, మర్యాదగా బతుకుతున్న వాళ్ళ మీద దాడి చేయటం, అహంకారంతో ఆడబిడ్డల మీద, మాన ప్రాణాల మీద దాడి. అది పొగరు, అహంకారాలు అంటే. తల ఉంచుకొని కిందకెళ్ళి ఎవరిని పట్టించుకో, అది పొగరు అనుకుంటే మనం ఏం చేస్తాం? అలాగే సినిమాలు ఎందుకు చేయాలంటే, అరే మీరు సిమెంట్ ఫ్యాక్టరీలోనూ పాల ఫ్యాక్టరీలు పెట్టుకుని మీరు సినిమాలు చేస్తాం, మీరు సినిమాలు చేస్తే రాజకీయం చేయకూడదా? నేను సభలో కూడా చెప్తా ఉన్నా, క్లబ్బులు నడిపేవాళ్ళు ఎమ్మెల్యేలు అవ్వచ్చు, పైరిబీలు చేసేవాళ్ళు రాజకీయాల్లోకి ఉండొచ్చు. అసలు రాజకీయాల్లో చేసే వాళ్ళకి అత్యంత జీతం వచ్చేది ప్రధానమంత్రి గారికి 4 లక్షలు ఎంతో వస్తుంట. చీఫ్ మినిస్టర్కి 1.5 lakh అండి మన శాలరీ అంతే. మరి 1.5 లక్ష 4 లక్షలు వచ్చే ఒక లక్ష లోపు వచ్చే ఎమ్మెల్యే పదవికి ఎందుకంతమంది తప్పని పడిపోతారు? అంటే నేను ఒకటే చెప్పాను, సినిమాలు
నేను అవినీతి చేయకుండా ఉండడానికి నేను సినిమాలు చేస్తున్నాను. నేను సినిమా చేస్తే 1000 మంది బతుకుతారు. ప్రత్యక్షంగా 300 మంది, పరోక్షంగా 500-600 మంది బతుకుతారు. దాదాపు 1000 మంది. ఒక సినిమా రిలీజ్ అయితే ఎంతమంది ఉపాధి అవకాశాలు లభిస్తాయి. కాదు సినిమా అనేది ఏదో మేము డబ్బులు సంపాదించడానికి కానీ ఒకటి కాదు, 10 మందికి ఉపాధికి కూడా. సో పరిశ్రమ కళకళలాడాలి అంటే అది నేను కోరుకోలేదు. సినిమా వస్తే చేస్తాను, కథలు బాగుంటాయని చేస్తాను, అంతేగాని కేవలం నేను డబ్బు సంపాదించడం కోసం నేను చేయను. అన్నీ కుదిరినప్పుడు నాకు అందరితో పాటు ఆనందంతో పాటు నా డబ్బు వస్తే సంతోషం. ఆ డబ్బుని తిరిగి మేము సమాజానికే పెడతాం మేము. అలాంటి అందుకే సినిమా అనేది నాకు భగవంతుడు అవకాశం ఇచ్చినంత వరకు ప్రజలకు సేవ చేస్తాను. దాంట్లో భాగంగా సినిమా కుదిరితే ఖచ్చితంగా చేస్తాను. సినిమా నుంచి పారిపోయే వ్యక్తిగా. అలాగే నా కంపెనీ ద్వారా కూడా ఈ రోజున వేణు శ్రీరామ్ గారు కానీ వీళ్ళందరూ కూడా మనకి ఆయన 3వ సినిమా ఇందాక ఆయన అన్నట్టు దేశంలో చాలా గొప్ప గొప్ప దర్శకులు రావచ్చు అంటే నేను ఎవరిని కోరుకోను. నేను ఎప్పుడేం కోరుకుంటాను, నన్ను ప్రేమించే దర్శకులు కావాలని నేను కోరుకుంటాను. ఎందుకంటే మీరు ఒక అద్భుతమైన సక్సెస్లు ఉన్న దర్శకుల కంటే కూడా ఈ సినిమా పట్ల, కథ పట్ల, ఆ తర్వాత చేసే హీరో పట్ల, నేననే కాదు ఎవరైనా కానీ ఆ ప్రేమ గౌరవం ఉంటే అది ఆటోమేటిక్గా సక్సెస్ సినిమా ద్వారా వస్తుంది. ఒకవేళ ఎంతో కొంత ప్రయత్నం చేయగలుగుతాం. నాకు అలాంటి దర్శకులు అంటే నాకు ఇష్టం. నాకు అలాంటి దర్శకులు వరుసగా ఉన్నందుకు మనస్ఫూర్తిగా ఒక వేణు శ్రీరామ్ కానీ, లేదంటే హరీష్ శంకర్ కానీ, సాగర్ కానీ వీళ్ళందరూ ఇష్టపడి వచ్చేవాళ్ళు సినిమా మీద, అట్లే నా మీద ప్రేమతో. నేను గౌరవం ఇచ్చి ఇక్కడ ఈ సభలో లేకపోయినప్పటికీ కొన్ని ప్రత్యేక రాలేకపోయారు ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. మనస్ఫూర్తిగా నాకు ఈ సినిమా చేయడానికి మూలకారకులైన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి, దాన్ని ముందుకు తీసుకొచ్చిన ఈరోజు వాస్తవం చేసిన దిల్ రాజు గారికి, దీన్ని తెరకెక్కించిన వేణు శ్రీరామ్ గారికి, ప్రతి ఒక్కరికి నేను రుణపడి ఉంటాను. మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, భవిష్యత్తులో మీ అందరికీ సినిమా ఆనందం కలిగజేయాలి, బాధ్యత పెంచాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.